నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. నేటి భారతం ప్రోగ్రామ్ కి స్వాగతం. స్వామినాథన్ గారు తన జీవితంలో మొత్తం రైతుల కోసం, రైతు చట్టాల కోసం పోరాటం చేసిన వ్యక్తి. ఆయన రైతులకు మినిమం ఒక ఎంఎస్పీ ఇవ్వాలని చెప్పి పోరాటం చేసినప్పుడు ఎంఎస్పీ మీద చట్టపరంగా భద్రత ఇవ్వనటువంటి బీజేపీ ఆయనకి అవార్డు ఇచ్చి సత్కరించడం ఏందని నాకు అర్థం కావట్లేదండి. ఆయన ఆకాంక్ష నెరవేరితే భారతరత్న ఆటోమేటిక్ వచ్చినట్టే కదా, ప్రతి రైతు దండం పెట్టుకుంటారు. అవును, వాళ్ళ ప్యాడీ కూడా 2643 రూపాయలు ఎంత ఉంటే 2123 అంతే పెంచమని అడుగుతున్నారు. అది కూడా పట్టించుకోకుండా ఆయన కేవలం ఎన్నికల దృష్టిలో అది కూడా తమిళియన్ గా చూసింది గొప్పది. అంటే ఆయనను కూడా రైతు నుంచి తీసుకెళ్లి తమిళ ఓట్ల కోసం వేసేసారు. తమిళ అడ్వర్టైజ్మెంట్ మీరు చూడరు కదా, తమిళ పేపర్ లో మా తమిళానికి భారతరత్న ఇచ్చిన మోషా గారు ఇద్దరు గుమా వ్యాపారులు అద్భుతంగా ఉత్తర భారతీయ జనతా పార్టీ అద్భుతంగా ఏం చేసినా ఇన్వెస్ట్మెంట్ కి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అది ఖచ్చితంగా గుజరాతీల్లో గొప్ప తెలివి ఉందండి. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అంటే రిటర్న్ రాకుంటే ఇన్వెస్ట్మెంట్ చేసేది లేదు. అసలు పొరపాటును కూడా వాళ్ళు దేనికన్నా ఒక అడుగు ముందుకేయాలన్నా 10 అడుగులు ముందుకేసి ఎలాగా ముందేస్తే ఎలా వస్తుందని ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన అద్భుతమైన నిజంగా మెచ్చుకోవాలండి. అది రాజకీయాన్ని కూడా ఎలా వ్యాపారంగా చేయాలనేది మోడీషా నుంచి మోషా గారు ఒక్కలే కాదని వెనకమాల 1000 మంది ఉంటారు గుమా వ్యాపారం. వాళ్ళందరి దృష్టిలోనే ఉంటుందండి. ఏంటంటే మా కర్మ ఏంటంటే విశాఖపట్నంకి వచ్చి గిఫ్ట్ అని పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఏంటబ్బాయి విశాఖపట్నానికి 10,000 కోట్ల గిఫ్ట్ అంటున్నారు మోడీ గారిని నేను చూస్తే మన భూగర్భం మన భూగర్భం కృష్ణా గోదావరి గ్యాస్ నిక్షేపాలపై 50% రాయల్టీ ఇవ్వాలని 13 ఆర్థిక సంఘంలో కానీ ఆ రోజు స్టాండర్డ్ కమిటీ చైర్మన్ ఉన్న వాళ్ళు తీర్మానిస్తే ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు. ఇక్కడి నుంచి లైన్ వేసుకెళ్ళిపోయి గుజరాత్కి తీసుకెళ్ళిపోతా మోడీ గారు 2013లో తెలంగాణలో నిజామాబాద్లో కరీంనగర్ సభల్లో మాట్లాడతా అరే హమ్ గుజరాత్కు లేకే జాయే మై తెలంగాణకు గ్యాస్ వంట గ్యాస్ ఇస్తానని ప్రకటించిన వ్యక్తి మాట్లాడకుండా పోయాడు. ఆయన నా తెలుగు జాతికి ఇవ్వకుండా ఇక్కడ భూగర్భం నుంచి తీసుకుని ఇతర చోట్ల చేసుకెళ్తాను పెద్ద మనిషి. ఇవాళ ఆయన మాట్లాడు విశాఖపట్నం నుంచి ఆ వేదాంత ఫ్యాక్టరీ కంటండి పైప్ లైన్ విశాఖ ప్రజలకు గిఫ్ట్. నా గిఫ్ట్ ఏంటిరా, నా భూగర్భంలో తీసుకెళ్ళిపోయి నీ గుమ్మా వ్యాపారాలు చేసుకుంటా నా గిఫ్ట్ ఏంటి, ఇంకో గిఫ్ట్ అవరే గిఫ్ట్ ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోర్ట్లు ఉన్నాయి కదా, అదాని గారు లైన్ వేశారు కదా, వీళ్ళకి అదాని గారి ఫ్యాక్టరీ లేకపోతే గుమ్మా వ్యాపారంలో ఉన్న రాయపూర్ నుంచి ఎక్స్ప్రెస్ వే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కి అడవుల మధ్యలోంచి వేసుకుని తీసుకొచ్చి 1000 కోట్లతో గిఫ్ట్. నా గిఫ్ట్ ఏంటండి అది? ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విభజన హామీలో తెలంగాణకు విభజన హామీలు అమలు చేస్తే మా గిఫ్ట్ అది మాకు అన్యాయం. అవును, మీ తెలంగాణ అంటే ఆంధ్ర హామీలు అమలు చేస్తే అదానికి ఏం లాభం లేదు కదా. మీరు అట్టెట్లు అడుగుతారు? మీరు అడిగేటన్ని అదానికి లాభం పోయేటట్టు అడగాలండి. మీ యొక్క ఆర్గనైజేషన్ ద్వారా మీరు అడగట్లేదు కాబట్టి మీకు గుర్తింపు దొరకట్లేదు, మీ హామీలకు గుర్తింపు దొరకట్లేదు.